వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా నిన్న ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది. సీఎం జగన్ ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే ఆ ఛానల్లో యాంకర్ అడిగినటువంటి ప్రశ్న, ఏపీలో జరిగిన అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాల మీదే మీరు ఎక్కువగా దృష్టి పెట్టారా అనేటువంటి ప్రశ్నకు ఏపీ సీఎం జగన్ ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రధానంగా ఆయన మాట్లాడుతూ 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఎయిర్పోర్ట్ల విస్తరణ జరిగింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తున్నాం, ఎంఎస్ఎంఈలకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, తాను చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా చేశానని చెప్పి సీఎం జగన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తామే నంబర్ 1 అని చెప్పారు. అదేవిధంగా 5 ఏళ్లలో 32,000 కోట్ల పెట్టుబడులు తెలుగుదేశం హయాంలో బయట నుంచి వస్తే ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టామని చెప్పారు, విలేజ్ క్లినిక్ పెట్టామని చెప్పారు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాము, అలాగే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి కానుక, 8th క్లాస్కి ట్యాబ్స్, ఇలా ఐబీ సిలబస్ కూడా తీసుకొస్తున్నాం. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా తాము అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. అయితే ఈ అభివృద్ధి రానున్న 10 ఏళ్లలో తెలుస్తుంది మనం చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని ఆ ఇంటర్వ్యూలో సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఆ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది, అంటే దాదాపుగా 3,000 మంది దీనికి పాజిటివ్గా లైక్స్ కొడితే, నెటిజన్లు ఇంటర్వ్యూ చూసి ఊరికే ఉంటారా అంటే ఉండరు కదా. సో దీని మీద కామెంట్స్ కూడా చేయడం జరిగింది. 90% అభివృద్ధి అన్నారు, మరి వలసలు ఎందుకు జరుగుతున్నాయి అని ఒకరు ప్రశ్నిస్తే, ఏపీలో అందుకేనా నిరుద్యోగ సమస్య ఈ మాత్రం ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే డిఎస్సి తీసుకుంటే డిఎస్సి ప్రకటించడంలో వైఫల్యం చెందారు అని చాలామంది చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు, ఎక్కడ ఇచ్చారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈ విధంగా రోడ్లకే దిక్కు లేదు అనేటువంటి మాట ఒకరు మాట్లాడితే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది, పోలవరం ఏమైంది, క్యాపిటల్ లేని రాష్ట్రంగా మన రాష్ట్రం మారిపోయింది అని చెప్పేసి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రకరకాల కామెంట్స్ అయితే ఈ ఇంటర్వ్యూ మీద రావడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ అంటున్నారు, క్యాపిటల్ వైజాగ్ అయితే అభివృద్ధి అయిపోతుందా, అభివృద్ధి జరుగుతుందా, అమరావతి అయితే జరగదా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలామంది లేవనెత్తారు. అంటే క్యాపిటల్ వైజాగ్ అయితేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుందా, అమరావతి ఉంటే ఎందుకు సాధ్యం కాదు అనే దిశగా కూడా నెటిజన్లు కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా తను చేసిన అభివృద్ధి గురించి చెప్పాలనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ ఇంటర్వ్యూపై అయితే పలు కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. పలు రకాల, అంటే జరిగినటువంటి అభివృద్ధి అంటే ఏపీలో సంక్షేమం మీదే దృష్టి సారించారు, అభివృద్ధి మీద దృష్టి సారించలేదు అనే యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు జగన్ ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం ఇప్పుడు విపరీతమైనటువంటి కామెంట్స్కు దారిస్తుంది. నెటిజన్లు అయితే విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. సో జగన్ చెప్పినటువంటి అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అదేవిధంగా ఏపీలో జరిగినటువంటి సంక్షేమం మీద, అభివృద్ధి మీద, ప్రస్తుతం ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి బాగుంటుంది అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇంటర్వ్యూ చూసి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.